రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అనుమానిత నిందితుడు సత్యంబాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలిపాలంటూ ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐ నోటీసులను శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా దంపతులు తిరస్కరించారు. దర్యాప్తు ముగిసిన తర్వాత మళ్లీ నోటీసులు ఇవ్వడం ఏంటంటూ ఆయేషా తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అసలు దర్యాప్తు రిపోర్టులో ఏముందో కనీస సమాచారం లేదంటూ వారు ఆవేదన చెందారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్, డీజీపీ స్పందించాలని ఆయేషా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జూన్ 20వ తేదీన సిబిఐ వాళ్ళు కేసు ముగిసిపోయిందని సీల్డ్ కవరు హైకోర్టు కానీ సిబిఐ కోర్టుకి ఇవ్వటం జరిగిందండి. జూన్ 20వ తేదీన ఇప్పుడు 6వ తేదీన సెప్టెంబర్ 6వ తేదీన ఒక నోటీస్ పంపించి పోలీసుతో పంపించారు. అందులో ఒక వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి ఇదిగో ఈ కేసులో ఇతనున్నాడు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అన్నారు. మీరు ముగిసిపోయిందని చెప్పి 3 నెలల ముందే చేసేశారు. మళ్ళీ ఆ నోటీసులో ఆ వ్యక్తి పేరు తీసుకురావటం ఏంటని మాకు అర్థం కావట్లా. ఎంత అమాయకంగా ఉందంటే సిబిఐ కూడా 3 నెలల తర్వాత ముగిసిందని చెప్పి మళ్ళీ 3 నెలల తర్వాత ఒక నోటీస్ పెట్టి ఆ వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి ఆ విధంగా మీరు చెప్పారు అంటే దాన్ని ఏం అనుకోవాలి చెప్పండి. హాస్యాస్పదంగా ఉంది కేసు మాత్రం. ఇది సంచలనం సృష్టించినటువంటి కేసు అండి. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ కేసు. ప్రజలకు జవాబుదారి సిబిఐ వాళ్ళు, అలాగే ప్రభుత్వానికి సిబిఐ జవాబుదారి, అలాగే పేరెంట్స్కి కూడా జవాబుదారి రావాలి. మరి ఆ నోటీసు పేరెంట్స్కి ఇవ్వాలి, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అలాగే గవర్నమెంట్ ద్వారా వెళ్ళింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఆ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, అలాగే హోమ్ మినిస్టర్కి, అలాగే డీజీపీకి ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఒక కాపీని పంపించాల్సిన అవసరం ఉంది. అవి ఏమీ చేయకుండా 3 నెలల తర్వాత మీకు నోటీస్ పంపిస్తాం, మీరు తీసుకోండి, దీని మీద మీ అభ్యంతరాలు అంటే అసలు ఆ రికార్డులు ఏముంది, ఆ కాపీలో ఏముందో మాకు తెలియకుండా మేము అభ్యంతరం ఎలా తెలుపుతామండి. జూన్ 20వ తేదీన సిబిఐ వాళ్ళు కేసు ముగిసిపోయిందని సీల్డ్ కవరు